ఏది అయినా ఆచి చికెన్ మసాలా. దేశంలో పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు మంట పుట్టిస్తున్నాయి. లీటర్కు ₹3 పెరగడంతో సామాన్యులు మధ్యతరగతి ప్రజలపై తీవ్ర భారం పడుతోంది. గల్ఫ్ లో యుద్ద పరిస్థితి ఇంకా తగ్గని నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా నిత్యావసర ధరల పెరుగుదల అన్ని వర్గాల ప్రజలపై ఆర్థిక భారం కూడా పడనుంది. ఇక పెరిగిన ఇంధన ధరలపై ఖమ్మం నుండి మా ప్రతినిధి ఆకేష్ మరింత సమాచారం అందిస్తారు. ఆకేష్, ఓవర్ టు యూ. దేశంలో పెట్రోల్ ధరలు బగ్గుమంటున్నాయి. సామాన్యుడి పైన పెనుభారం పడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే పెట్రోల్ ధరలు నిన్న లీటర్కు డీజిల్కు పెట్రోల్కు అటు డీజిల్కు ₹3 చొప్పున కూడా లీటర్కు పెరిగినటువంటి నేపథ్యంలో అనేక రంగాల మీద కూడా ఈ పెరిగిన ధరల ప్రభావం కనబడే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే పెట్రోల్ బంకులకు పెద్ద ఎత్తున కూడా ఆ ప్రజలు గతంలో తరలి వచ్చినటువంటి సందర్భంలో పెట్రోల్ కొరత భారీగా ఏర్పడింది. ప్రధానంగా గల్ఫ్లో జరుగుతున్నటువంటి యుద్ధ నేపథ్యంలో కూడా ఈ రవాణా అనేది పూర్తిగా నిలిచిపోయింది. దీంతో గత కొంతకాలంగా స్థిరంగా ఉన్నటువంటి పెట్రోల్ ధరలు ఒక్కసారిగా పెరిగినటువంటి పరిస్థితి. దీంతో లీటర్కు ₹3 పెరిగినటువంటి నేపథ్యంలో అటు సామాన్యులు మధ్యతరగతి ప్రజలపై కూడా ఇది భారం పడే అవకాశం కనిపిస్తూ ఉంది. మనం ఒకసారి పెట్రోల్ ధరలను చూసుకోవచ్చు. ప్రస్తుతం ఇవాళ ధర ప్రకారం చూసుకుంటే లీటర్ పెట్రోల్ ధర మనం ₹110.88 కూడా కనిపిస్తూ ఉంది. అట్లాగే డీజిల్కు కూడా ₹3 అటువంటి పెరిగినటువంటి నేపథ్యంలో డీజిల్ ధరలు కూడా అదే తీరుగా కనిపిస్తూ ఉంది. పెరిగిన పెట్రోల్ ధరల నేపథ్యంలో సామాన్యులు జంకుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. అయితే పెరిగిన ధరల ప్రభావం నిత్యావసర సరుకుల ధరల మీద కూడా పడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎక్కువగా కూడా లారీలు ట్రక్కులకు ఈ డీజిల్ వాడతారు కనుక ఇతర ప్రాంతాల నుంచి అటు నిత్యావసర సరుకులు, కూరగాయలు, ఇతర గ్రాసరీకి సంబంధించినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా తీసుకురావాల్సినటువంటి తరుణంలో ఆ ధరల ప్రభావం కూడా పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. కొంతమంది ఆ పెట్రోల్ కొట్టించుకోవడానికి బంకుకు వచ్చారు. సార్, ధరలు నిన్నటి నుంచి లీటర్కు ₹3 పెరిగినటువంటి పరిస్థితి, గత కొంతకాలంగా స్థిరంగా ఉన్నటువంటి ధరలు మళ్ళీ పెరుగుదల కనిపిస్తూ ఉంది. ఎట్లా చూసుకోవచ్చు ధరలు? ఏం చెప్తామండి, ఇక మారుతున్న కాలానికి ఆర్థికంగా ఇబ్బంది ఉంది. అంటే సహజంగా రోజు మీరు ఎంత కొట్టించేవారు, ఇప్పుడు ఎంత కొట్టిస్తున్నారు పెట్రోల్? నేను ఇవాళ అయితే ₹100 కొట్టిస్తున్నాను, రోజు 300 కొట్టిస్తున్నాను. అంటే ఈ పెరిగిన ధరలతోటి ఈ నిత్యావసరాలు, కూరగాయలు వాటికి కూడా ధరలు పెరుగుతాయి. పెట్రోల్ పెరిగితే సహజంగా అన్నీ పెరుగుతూనే ఉన్నాయి. నిత్యావసరాలు కూడా అన్నీ పెరుగుతూనే ఉన్నాయి. కాకపోతే సామాన్యుడికి ఇబ్బందిగా ఉంది ఈ ధరల వల్ల. ఇది చాలా స్పష్టంగా చూసుకోవచ్చు. సామాన్యులకు మాత్రం ఇది కొంత పెనుభారంగానే ఉండే పరిస్థితి ఉంది. ఇది సహజానికి చూసుకున్నాం. బ్రదర్, పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి కదా, ఎట్లా అర్థం చేసుకోవాలి? అర్థం చేసుకోవడం అంటే ఇక ఏదో ఒకటి చేసుకోవడమే. పెట్రోల్ ధరల ప్రభావం ఇతర రంగాల మీద పెద్ద ఎత్తున కూడా పడతా ఉంది. ఎందుకంటే 4 రోజుల్లో, అంటే ఇక ఋతుపవనాలు ప్రారంభమైనటువంటి సమయంలో అటు వ్యవసాయ పనులకు కూడా రైతాంగం తరలి వెళ్లే పరిస్థితి ఉంటుంది. ఆ క్రమంలో వ్యవసాయానికి కూడా పెట్రోల్, డీజిల్ పెద్ద ఎత్తున కూడా వాడకం చేస్తారు కనుక దాని ధరల ప్రభావం కూడా వ్యవసాయ రంగం మీద పడే అవకాశం ఉంది. అటు ఎరువులు ధరలు కూడా ఇప్పటికే పెరుగుతున్నటువంటి తరుణంలో అటు రైతాంగం కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుందని చెప్పుకోవచ్చు. ధరలు రోజు రోజు పెరుగుతున్న పెట్రోల్ ధరలు ప్రభావం ఎట్లా కూడా పోతుంది అనుకోవచ్చు. ధరలు ఈ మధ్యకాలంలో పెరగలే కదా, కొంత పెరగడం న్యాయమే నేను అనుకోవడం. కొంత చాలా లాంగ్ స్టాండ్ నుంచి పెరగలేదు కాబట్టి కొద్దిగా పెరగచ్చు. యుద్ధ ప్రభావం ఉంది కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ కూడా మనకి డౌన్ రావట్లేదు, దిగుమతి లేదు కాబట్టి కొద్దిగా పెరగడం న్యాయమే అనుకుంటున్నాం మనం సామాన్యం. ఇతర దేశాల్లో ఇంతకు ముందే గత ఏప్రిల్లోనే ధరలు పెంచారు, ఇప్పుడు భారత్లో పెరిగినాయి. ఈ పెరిగినటువంటి నేపథ్యంలో నిత్యావసర ధరల మీద కూడా ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది. తప్పకుండా పడుతుంది. యుద్ధం ఎక్కడ జరిగినా కానీ అన్ని ప్రాంతాలకు ఎఫెక్ట్ ఇస్తుంది అది. ఎందుకంటే మనకి ట్రాన్స్పోర్టేషన్ తగ్గిపోద్ది. ఈ పెట్రోల్ ఒకటి లేకపోవడం వల్ల అన్ని నిత్యావసర వస్తువులకు కూడా అది తప్పకుండా ఎఫెక్ట్ పడుతుంది. ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ ఎఫెక్ట్ అన్ని వస్తువులు పడవచ్చు. ఎదురుకి సామాన్య మానవులు కొద్దిగా ఇబ్బంది ఏర్పడుతుంది. సామాన్యుడు ఎట్లా పొదుపు చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? పొదుపు అంటే ఈ పెట్రోల్ వాడకం తగ్గించాలి. కొంత దగ్గర వాటికి నడుచుకుంటూ వెళ్ళడం, ఫంక్షన్స్కి వెళ్ళినా, ఎప్పుడో మన ఫంక్షన్కి వెళ్ళినప్పుడు బైక్ తీసుకోవడం, కార్ తీసుకోవడం తప్ప చిన్న వాటికి ట్రాఫిక్లో వెళ్ళి ఎక్కువసేపు అదే ట్రాఫిక్ నిలబడి జామ్ కావడం, ఉట్టిగా పెట్రోల్ వృధా చేయడం, డబ్బులు సేవ్ చేసుకోవాలంటే
చిన్న చిన్న డిస్టెన్స్లోకి నడిచి వెళ్ళడం, సైకిల్ తొక్కుండా వెళ్ళడం అనేది సేఫ్, హెల్త్కి బాగుంటుంది, మనకు సేఫ్ అవుతాం. ఉట్టిగా వృధా చేయడం తప్పేం లేదు, వేరే అట్లా. ఇది ప్రజలు కూడా ఒకటే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి గత కొంతకాలంగా దేశంలో పెట్రోల్ ధరలు అనేది పెరుగుదల లేదు. ఇప్పుడు అటు గల్ఫ్ దేశాల్లో యుద్ధ నేపథ్యంలో కొంత పెట్రోల్ ధరలు పెరుగుతున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి ఇతర దేశాల్లో ఏప్రిల్ మాసంలోనే భారీగా పెట్రోల్ ధరలు పెరిగిపోయాయి. దాంతో కొంత దేశంలో మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో కొంత ఎన్నికలు ఉన్నటువంటి క్రమంలో భారత ప్రభుత్వం కొంత వాటిని కంట్రోల్ చేసింది. ప్రస్తుతం లీటర్కు 3 రూపాయల చొప్పున పెరిగినా కూడా కొంత పొదుపు మంత్రం పాటిస్తే మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండదు అనేది అటు ప్రజల నుంచి కూడా వస్తున్నటువంటి మాట. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా దేశంలో అటు ఇంధనాన్ని ఆదా చేయడం అయితేంది, అటు బంగారం కూడా కొనొద్దంటూ కూడా ఆయన ఒక సూచన దేశ ప్రజలకు చేసినటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా కొంత పొదుపు మంత్రాన్ని పాటిస్తే తప్ప ఈ ఇతర దేశాల నుంచి సరఫరా అయ్యేటువంటి వీటిని కొంత ఆదా చేసుకోవచ్చు అనేది ప్రజల నుంచి ప్రధానంగా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇంకా కూడా ధరలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశం లేని తరుణంలో ఇంకా పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలి. అవసరం ఉన్నటువంటి మేరకే అటు వెహికల్స్ని బయటకు తీయాలనేది కొంత ప్రభుత్వం కూడా సూచనలు అయితే చేస్తూ ఉంది. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్, ఖమ్మం.